హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మూరి వండలు నేనైతే బెల్లంతోనైతే చేస్తున్నానండి. హెల్త్కి చాలా మంచిది కదండి. పిల్లల కోసం వాళ్ళకి స్నాక్ కింద కానీ లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజుకి 2 ఇస్తే చాలా మంచిదండి హెల్త్కి. మనం బయట షాప్లో తీసుకునే కన్నా మనం ఇంట్లో చేసుకోవడమే చాలా బెస్ట్. నేను స్టవ్ ఆన్ చేసుకొని కప్పుతో 2 కప్పులు అయితే మూరీలు అయితే వేసుకొని 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్లో అదే పెనంలోని ఈ కప్పుతోని 1 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. మనం చూడండి 2 కప్పులు మూరీలకి 1 కప్పు బెల్లం అయితే సరిపోద్దండి. నెక్స్ట్ ఈ కప్పుతోని 1/2 కప్పు వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగినంత వరకు చూపించిన విధంగా ఇలా కలపాలండి. అట్ల పుల్లతో కలుపుకొని మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే 1/2 టీ స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీలో ఎంతమందికి మూరి వండలంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇవి మూరి వండలు అనేసి అంటాము. చాలామంది ఏంటంటే మొరమొరాలు అంటారు. ఇలాగా మనము పాకం తెలియకపోతే మనం వాటర్ వేసుకొని వాటర్లోని ఇలా వేసి చూస్తే ఇలా చిక్కబడుతుంది అనమాట. ఇలా ఉండలాగా వస్తే మనకి పాకం వచ్చేసినట్టుగా పాకం వచ్చిందండి. నెక్స్ట్ ఏమో మనము ఈ మూరీలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ పాకము అన్నిటికి కలిపేలాగా కలిపేసుకోవాలన్నమాట. పట్టేలా కలిపేసుకున్న తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడే ఈ మూరి ఉండలు అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిపోతే రావన్నమాట. నేను సగం వరకు చేశాను. వేడిగా చెయ్యి అయితే కాలిపోయేది. అయినా సరే నేను నెయ్యి అయితే అప్లై చేసుకొని ఉండలు అయితే చేసేసానండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు కానీ చేసుకున్న నెక్స్ట్ ఏమో ముదరపాకం అయినప్పుడు చేసుకుంటే గట్టిగా ఉంటుందండి. మెత్తగా ఇడిపోకుండా ఉంటుంది. మనకి వారం 15 రోజులైతే నిలవైతే ఉంటుందండి. మూరి ఉండలు అయితే రెడీ అయిపోయాయి. మీలో ఎంతమందికి మూరి వంటలు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొరమొరాలు అయితే రెడీ. బాయ్ ఫ్రెండ్స్.